అసలు ఏంటయ్యా నీకు ఆ జేడీకేడీలకి గొడవ? స్వయంగా హోమ్ మినిస్టర్ గారే వచ్చి విడిపించి వెళ్ళినా ఏమాత్రం భయం లేకుండా నిన్ను అరెస్ట్ చేశారు. హోమ్ మినిస్టర్ అంటే కూడా లెక్క చేయకుండా అరెస్ట్ చేశారంటే వాళ్ళ ప్లాన్ ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా? ప్లాన్ ఏంటి సార్? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి మా రహస్యాలు ఖైదీలకు చెప్పకూడదు, కానీ నీ వెనక హోమ్ మినిస్టర్ గారు ఉన్నారన్న గౌరవంతోనే చెప్తున్నాను. ఆ జేడీకేడీలో ఈరోజు నిన్ను ఎన్కౌంటర్ చేద్దామని అనుకుంటుంటే నేను విన్నాను. ఎన్కౌంటర్ ఏంటి సార్? నన్నెందుకు ఎన్కౌంటర్ చేస్తారు సార్? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? ఎన్కౌంటర్ చేయాలనుకుంటే నువ్వు ఏ తప్పు చేశావనేది మాకు అనవసరం. తప్పుడు కేసులు బనాయించి అయినా ఎన్కౌంటర్ చేసేస్తారు. అందుకే నిన్ను చివరిగా నువ్వేం తింటావు, ఏం తాగుతావు అని అడుగుతున్నారు. చూసావు కదా. తిన్నారో లేదో కనుక్కొని తినకపోతే ఏర్పాట్లు చేయి. మా మేడం మిమ్మల్ని ఇప్పట్లో వదలరు, అందుకే అడుగుతున్నా. మా సార్ మీకేం కావాలన్నా చూసుకోమన్నారు. సార్ ఏం అనుకోకపోతే ఈ విషయాన్ని మా వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి సార్, వాళ్ళు చూసుకుంటారు. ప్లీజ్ సార్. చూడు కమలాకర్, వాస్తవానికి నీకు నేను ఎలాంటి సహాయం చేయకూడదు. జేడీకేడీ, మీరు నన్ను ఎందుకు ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. మా ఫ్యామిలీ మీద ఎందుకు ఇంత పగ పెంచుకున్నారో అర్థం కావట్లేదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. తీసుకొచ్చాం సార్, మీరు చెప్పినట్టే ఎన్కౌంటర్ చేస్తున్నాం సార్. వెరీ గుడ్ త్రిపాఠి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు. ఎన్కౌంటర్ అయిపోవాలి. ఈ ఎన్కౌంటర్ జేడీకేడీల మెడకి బిగుసుకోవాలి. షూర్ సార్, తప్పకుండా చేస్తాను. ఎన్కౌంటర్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అంటే కేడీ ఇక్కడ లేడా? కేడీ ఎక్కడో ఉండి వాళ్ళ టీంతో ఎన్కౌంటర్ చేయిస్తున్నాడా? జేడీ, నన్ను ఎన్కౌంటర్ చేస్తే మీ పరిస్థితి ఏంటో మీరు కూడా ఊహించలేరు. వీడియో కాల్ చేస్తాను, ఈ ఎన్కౌంటర్ని మీరు కూడా చూడండి సార్. సార్ చూస్తున్నారు కదా. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ మీకు దండం పెడతాను, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు. ఆలస్యం ఎందుకు త్రిపాఠి, ఎన్కౌంటర్ చేయి. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను చంపొద్దు, నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు ప్లీజ్. మీకు దండం పెడతాను, నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు. గుడ్ షాట్ త్రిపాఠి. థ్యాంక్ యూ సార్. ఎందుకైనా మంచిది. ప్రాణం పోయిందో లేదో చెక్ చేయి. 30 years డిపార్ట్మెంట్ సార్. కురి పెట్టాను అంటే తప్పే ప్రసక్తే లేదు. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. మీడియా వాళ్ళకి విషయం లీక్ అయ్యేలా చేసి నువ్వక్కడి నుంచి తప్పుకో. అలాగే సార్. సార్ మరి నా ప్రమోషన్ సార్? ముందు ఈ విషయం క్లియర్ అవ్వని త్రిపాఠి, ఆ తర్వాత నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే సార్, థ్యాంక్ యూ. జీ న్యూస్ సీఈఓ వజ్రపాటి కౌశికి బాబాయ్ కమలాకర్ ని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో మారుమూల ప్రాంతానికి తీసుకుని వెళ్లి జేడీకేడీలు ఎన్కౌంటర్ ఛానల్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కూడా న్యూస్ రాలేదు, కానీ ఎన్కౌంటర్ ఎలా చేశారు సార్? అసలు కేసు కూడా ఫైల్ చేయకుండానే ఎన్కౌంటర్ చేసేంత తప్పు ఆయన ఏం చేశారు సార్? కనీసం బాడీ కూడా దొరకలేదు. అంటే ఇది నిజంగా ఎన్కౌంటరేనా, లేదంటే పర్సనల్ గొడవల్లో భాగంగా చంపేసి శవాన్ని మాయం చేశారా? చెప్పండి సార్. చూడండి, మీరొచ్చి అడిగే వరకు నాకు కూడా ఈ విషయం తెలీదు. అసలు ఏం జరిగిందో తెలియకుండా సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. తర్వాత మాట్లాడతాను. అదేంటి సార్, మీ అండర్ లో ఉన్న స్టేషన్ లో మీ టీమ్ లో ఉన్న జేడీకేడీలు ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని స్టేషన్ కి తీసుకొచ్చి స్టేషన్ నుంచి ఎవరికీ తెలియకుండా బయటకు తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి బాడీని కూడా తన ఫ్యామిలీకి అందచేయలేదు. అంటే
ఇందులో మీ ప్రమేయం లేకుండానే మీకు చెప్పకుండానే ఇదంతా జరిగిందా సార్? చెప్తున్నాను కదమ్మా, నాకింకా విషయం తెలియదని. తెలియకుండా ఏదో ఒకటి చెప్పేయడం కరెక్ట్ కాదు. పోనీ మీరు చెప్పండి, ఎన్కౌంటర్ కి దారి తీసిన కారణాలు ఏంటి? అసలు ఎన్కౌంటర్ ఎందుకు చేశారు? ఎక్కడ చేశారు? చూడండి, కమలాకర్ గారిని మేము అరెస్ట్ చేసిన మాట నిజమే, కానీ ఎన్కౌంటర్ మాత్రం చేయలేదు. మరెవరు చేశారు? అదే మాకు తెలియట్లేదు. తెలిసాక డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం వదిలేయండి. ఇంతకు ముందు కూడా అతన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. అప్పుడు నేరుగా హోమ్ మినిస్టర్ గారే వచ్చి విడిపించారు. అయినా మళ్ళీ అతన్ని అరెస్ట్ చేశారంటే అసలు ఆయన చేసిన తప్పేంటి? ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తారు? చెప్పండి మేడం. ఇప్పుడు మీ కడుపు చల్లగా ఉందా? మీ కాచిని చూడండి, కన్న తండ్రిని చంపారన్న బాధతో ఎలా విలవిలాడుతుందో. మా ఫ్యామిలీని చూడండి, నిన్నటి వరకు మాతో హ్యాపీగా ఉన్న మా బాబాయ్ ఇప్పుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక ఎంత మదన పడుతున్నారో చూడండి. అరే, మా కుటుంబం మీద ఎందుకు ఇంత పగ మీకు? మా బాబాయ్ ఒట్టి అమాయకుడు, అలాంటోడిని ఎలా పట్టను పెట్టుకున్నారు? మీరు నాశనమైపోతారు. మీరు పోయే కాలం దగ్గరలోనే ఉంది. మిస్టర్ కేడి, నా తమ్ముణ్ణి మీరు ఎందుకు చంపారో నాకు తెలియదు, కానీ నా తమ్ముణ్ణి చంపిన మిమ్మల్ని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టను, చంపేస్తాను. బాబాయ్ నేనెందుకు చంపుతానన్న? అసలేం జరిగిందో మాకు కూడా తెలీదు. వీళ్ళని ఎందుకు పెద్దనాన్న ప్రశ్నించడం? మా నాన్నని చంపడానికి వాళ్ళెవరు?